చిత్తూరు జిల్లా వీకోటలో దారుణ హత్య జరిగింది. జర్నలిస్ట్ జగన్ మోహన్ రెడ్డిని తమీం అనే రౌడీ షీటర్ హత్య చేశాడు. కత్తులతో నరికి చంపేశారు. హత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జర్నలిస్ట్ హత్యను తిరుపతి ప్రెస్ క్లబ్ ఖండించింది. చిత్తూరు జిల్లా వీకోటలో దారుణ హత్య జరిగింది. జర్నలిస్ట్ జగన్ మోహన్ రెడ్డిని తమీం అనే రౌడీ షీటర్ హత్య చేశాడు. కత్తులతో నరికి చంపేశారు. హత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జర్నలిస్ట్ హత్యను తిరుపతి ప్రెస్ క్లబ్ ఖండించింది. చిత్తూరు జిల్లా వీకోటలో దారుణ హత్య జరిగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ జగన్ మోహన్ రెడ్డిని తమీం అనే రౌడీ షీటర్ హత్య చేశాడు. హత్య గల కారణాలు తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మనోహర్ రెడ్డి, అసలు ఏం జరిగింది? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? అప్డేట్స్ ఏంటి? వీకోటకు చెందినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలో ప్రింటింగ్ కు అదేవిధంగా ఏబిఎన్ కు పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రౌడీ షీటర్ తమీం అనేటువంటి వ్యక్తి మరో వ్యక్తితో బైక్ పై వచ్చి కలిసి వాకింగ్ లో ఉన్నటువంటి సందర్భంలో విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. దీంతో పాటు వీకోటలో ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడో వాళ్ళు ఉదయం వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ లో జగన్మోహన్ రెడ్డితో పాటు వార్తా విలేకరి మనీ కూడా ఇద్దరు కలిసి వాకింగ్ చేస్తున్న సందర్భంలో ఎప్పుడైతే ఈ తమీం బైక్ పై వచ్చి అటాక్ చేయడానికి ప్రయత్నించారో దాన్ని అడ్డుకోబోయినటువంటి వార్తా విలేకరి మనీ కూడా తీవ్రంగా గాయమైనటువంటి పరిస్థితి. అంటే గతంలో ఈ మనీ అనేటువంటి వ్యక్తి ఇసుక మాఫియా, అదేవిధంగా ఎర్రచందనం మాఫియా ఇలాంటి అనేక మాఫియాలతో సంబంధాలు ఉన్నట్లు, స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఇతనిపైన అనేక రౌడీ షీటర్లు కూడా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో అతను జన్మస్థానము వీకోట అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి కర్ణాటకలో నివాసం ఉంటున్నటువంటి తమీం బైక్ పై వచ్చి ఇంత దారుణంగా హత్య చేయడానికి కారణం ఏమిటి అనేటువంటి అంశాలపైన కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు. అయితే గతంలో కొన్ని భూ వివాదాలకు సంబంధించిన అంశాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మరి ఈ భూ వివాదాలకు సంబంధించి అంశాలపైన అటాక్ చేసినటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తానికి ఈ పబ్లిక్ లో అంటే ఉదయం అతి కిరాతకంగా కత్తులతో దాడి చేయడము, అది ఒక జర్నలిస్ట్ పైన ఇంత దారుణానికి ఒడిగట్టడాన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఇతర వ్యక్తులు కావచ్చు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. మరి కత్తులతో దాడి చేసినటువంటి వ్యక్తి అక్కడి నుంచి వెంటనే పరారయ్యారు. పట్టుకోవడానికి ప్రయత్నించబడి కూడా అతను చిక్కలేదు. పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేసి ఆ మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకుని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టానికి తరలించినటువంటి పరిస్థితి. మరి దీనిపైన ఇంకా ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేటువంటి విషయాలైతే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇంత దారుణంగా హత్య చేయడం పట్ల జర్నలిస్టు సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. శంకరి, అయితే మెయిన్ గా హత్యకు కారణాలు ఏమని కనిపిస్తుంది? ఒక రౌడీ షీటర్ అని కూడా తెలుస్తుంది. ఏమైనా తమీం అనే వ్యక్తి గతంలో ఏమైనా సెటిల్మెంట్లు ఏమైనా చేసేవాడా ఏంటి అసలు తమీం గురించి? అతను వాస్తవానికి ఇసుక స్మగ్లరు, ఎర్రచందనం స్మగ్లింగ్, అదేవిధంగా సెటిల్మెంట్లు ఇట్లాంటి నేచర్ కలిగినటువంటి వ్యక్తి కావడంతో మరి అతనితో పాటు ఎవరైనా ఇక వేరే పొలిటికల్ కూడా వ్యక్తులు కలిసి ఇంతటి దారుణానికి ఒడిగట్టారనే కోణంలో కూడా పోలీసులు వివరాలైతే సేకరిస్తారు. మొత్తానికి వీకోట ప్రాంతంలో అతను చాలా మాఫియా డాన్గా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే అతనిపైన అనేక రకాల రౌడీ షీటర్ కేసులు కూడా గతంలో నమోదైనటువంటి పరిస్థితి అనేటువంటి
అంశాలు మనకు ఇప్పుడు అనేక రకాలంటి అనుమానాలకు తావిస్తుందని చెప్పాలి శంకరి. ఇదంతా ఏమన్నా పక్కా ప్లాన్ గా జరిగింది అనుకోవచ్చా? ఎందుకంటే ఉదయం వాకింగ్ కి వెళ్ళినప్పుడు ఇది జరిగింది అని చెప్తున్నారు, ఇంకా మరొకరికి కూడా గాయాలైన తెలుస్తుంది. ఏంటి ఇది ఏమన్నా పక్కా ప్లానింగ్ ప్రకారమే జరిగింది అనుకోవచ్చా ఈ హత్యని? ఖచ్చితంగా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు ఉదయము అంటే పట్టణ నడిబొడ్డులోనే వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు ముగ్గురు కలిసి రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మిగతా కొంతమంది మిత్రులతో కలిసి ప్రతిరోజు దాదాపు గంట పాటు ఆయన వాకింగ్ చేస్తుంటారు. ఆ వాకింగ్ చేసేటువంటి సందర్భంలో ఇతన్ని ఎలాగైనా హత్య చేయాలనే ఒక 2-3 రోజులు లేదా నెలకు ముందు నుంచి కూడా ప్రణాళిక చేసి ఉండవచ్చు అనే ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతోంది. అంటే పబ్లిక్ లో, అంటే ఒకే వీధి, అది జనం ఉండేటువంటి నివాస ప్రాంతాల్లో ఇంతటి దారుణానికి మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి శంకరి. రైట్ మనోహర్ రెడ్డి.